మరి వెళ్ళక ఫస్ట్ వెళ్ళు. అప్పటికే డబ్బు లేదు. ఎవరు చేశారు ఇదంతా? ఇది ఎవరు చేసాడో తెలుసు అని అంటే ఏం కూడా తెలుసు. ఏ కింగు రే వెళ్ళని అమ్మా వెళ్ళని. అయినా వాళ్ళు కూడా మనోడే కదా, వాళ్ళతో మనం కొట్టలేదు. మనమే అనుకున్నామన్నా వాళ్ళనుకోవట్లేదు. ఈ మీటింగ్ ఎందుకు పెట్టినట్టు? ఎందుకు పెట్టా తెలీదా మీటింగ్? తెలీదురా తెలీదా? ఏ ఆగండ్రా. దేని పనికి తెలియదేంట్రా? వాడిని ఎందుకు ఏదో కోపంలో ఉండలా కొట్టారు. ఈరోజు అడిగి మీటింగ్ కూడా రాలేకపోయారా నీ వల్ల. అయినా మీ అందరూ లాస్ట్ తిరిగి మర్చిపోయారా? అసలు నాగేంద్ర గారు చనిపోయానన్నది మీకు ఎవరికైనా గుర్తుందిరా? ఆ రోజు నాగేంద్ర గారు చనిపోయినప్పుడు ఆ నాన్న కూర్చుని ఏడుస్తుంటే ఆ నాన్న దగ్గర ఓదార్పు చేశారు. నీ కొడుకు నేను కనిపెడేస్తాను, ఈ చంపులో ఎవడో నేను పగటించేసుకుంటాను అన్నారు. ఈరోజు ఆ పగమేంద్రా? మీలో మీరు కొట్టుకుని చంపుతున్నారు. అసలు నాగేంద్ర గారు చనిపోలేదురా, చంపేశారా? అవునరా, వాడిని చంపేశారు. ఏం మాట్లాడుతున్నారా? అవునరా, మీరు విన్నది నిజమే. ఆడు చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఒక దగ్గర కూర్చుంటారు. ఒక అన్నౌన్ నెంబర్ నుంచి నాకు ఒక వీడియో వచ్చిందిరా. ఒక అన్నౌన్ నెంబర్ నుంచి నాకు ఒక వీడియో వచ్చిందిరా. అది ఏంటని చూశాను. అప్పుడే మన నాగేంద్ర గారిని ఎవడో పొడిచి చంపినట్టు ఆ వీడియోలో వచ్చింది. వెంటనే తీసుకుని నది గారి దగ్గరికి వెళ్ళింది. ఏరా ఈ వీడియో చూడు ఒకసారి. ఎవరు చేశారంటారా ఇదంతా? ఏమోరా, వాడు ఆ వీడియో చూశారు. దాని తర్వాత మేము ఇద్దరం కలిపి ఒక ప్లాన్ చేసాం. నెక్స్ట్ ఇయర్ 2 గ్రూపుల కింద వెళ్ళిపోయి మనోడిని ఎవరు చంపాడో వాళ్ళని కనిపెట్టాను. అందుకే పులిహోర వంక పెట్టి 2 గ్రూపుల కింద వెళ్ళిపోయి ఎలా గొడవ పెట్టారా. అప్పటి నుంచి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని అనుమానించాం. అప్పుడే నాకు ఒకరి మీద అనుమానం వచ్చి వాడి దగ్గరికి వెళ్ళాను. వాడే మన ఎక్స్ సర్పంచ్. మా నాగేంద్ర గారిని ఎందుకు చంపారా? ఎవరు చంపాడా? ఎందుకు చంపారా? ఎవరు చంపాడా? మళ్ళీ అడుగుతున్నా, మా నాగేంద్ర గారిని ఎందుకు చంపరా? ఏం చంపడం ఏంట్రా? ఇక పిచ్చి పెట్టినా వీడితో మాట్లాడరా, వేసమంటావా? ఎవడి ఏరియాకు చెవడిని బెదిరిస్తున్నావురా? బతకాలం లేదా? నాకు వాడికి మధ్య జరిగిన యుద్ధం మధ్యలో ఎవడొచ్చినా భస్మమే. చాలా చేస్తున్నాడు, వేసండి. సరే అయితే చూస్తున్నాం.
పిచ్చిన ఎలా నేను నిజంగా మీ వాడిని చంపలేదురా అన్నా నిజంగానే మా ఊరి మీ ఊరిని చంపలేదన్నా. రే అసలు మీ కూడా చచ్చిన ఊళ్ళో లేనరా నేను. తెలిసిందిరా మన ఫ్రెండ్ ఎవరు చంపాడు? ఎవరు చంపారా? చంపారా? ముందు ముందు నీ మీకే తెలుస్తారా. శ్రీనాథ్ కూడా నేను కలిపి మనోని చంపిందా ఉన్నా రేపు రాత్రికే మీ ముందుకు ప్రవేశం. మా ఫ్రెండ్ని చంపిన ఎవరినైనా వదిలేదేలే, చంపేయాలి వాడిని. అలాగైతే చంపాల్సింది నిన్నే కదరా. ఏం మాట్లాడుతున్నారా? నా ఇంద్ర నేను చంపడం ఏంట్రా? నువ్వు ప్రేమించింది కూడా సర్పంచ్ కూతుర్నే కదరా. ఎవరు చెప్పారా? ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది నమ్మకం. ఇంకా ఎందుకురా మోసం చేయాలనుకుంటున్నాను? ఆ రోజు నాకెందుకంటే ఎవడో చంపాడు, వీడియో నీకు చూపించాను గుర్తుందా? గుర్తుంది. ఆ రోజు ఆ వీడియో చూసాక నాకేం బుర్ర పని చేయలేదు. తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూసా. అప్పుడే నాకు ఆ వీడియోలో ఆ పొడుచున్న చేతిన ట్యాటూ కనిపించింది. ఆ ట్యాటూ ఏంటన్నా రాజన్ ఇంటికి వెళ్ళా. రాజన్నను కూడా అడిగా. ట్యాటూ వేసింది కదా. మళ్ళీ వస్తానన్నా. A few minutes later. వాటర్ తీసుకొస్తావా? వాటరా? ఏమైంది నా చేతికి? తమ్ముడు పని అయిపోయిందన్న. బాస్ ఎవరని కనిపెట్టా. అప్పుడే నాకు తెలిసింది ఆ బాస్ ఎవరో కాదు నువ్వే అని. అందుకనే రాజాను పట్టుకుని అమ్ముతాడుగా, చంపింది ఎవడో చెప్పాడు. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. మన అంతే చెప్పరా, లేకపోతే చచ్చిపోతారా? చచ్చిపోతావు. చెప్పరా? చెప్తాను. ఎవరు చంపించారా? ఒకరోజు శ్రీనాథ్ నా దగ్గరికి వచ్చి డీటెయిల్ వచ్చేటట్టు
ఏంటి తమ్ముడు ఈ టైంలో వచ్చాం ఇలాగా? నీతో కొంచెం పని పడిందన్న. పని ఏంటి? ఆ పచ్చబొట్లు వేసి ఎన్ని రోజులు బతుకుతావు కానీ నీలో లైఫ్ టైం డీల్ ఇస్తాను, చేస్తావా? లైఫ్ టైం సెటిల్మెంట్. ఏంటి తమ్ముడు? మర్డర్ చేయాలి. మర్రా? అవును, మర్డరే. ఏం మాట్లాడుతున్నావు? మర్డర్ అంటే నేను చేయను. వెళ్ళిపో. బాగా ఆలోచించుకో. పిల్లలు ఫీజు కట్టవా, సొంత ఇల్లు కట్టుకోవా? బాగా ఆలోచించుకుని చెప్పు. సరే, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. ఎలా చేయాలో ఏం చేయాలో తర్వాత నేను చెప్తా. అయితే మొత్తం తెలుసుకుని నన్ను ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. అయినా ఏముందిరా, ఇక్కడ నుంచి వెళ్తా నా ఇంద్రం చెప్పింది సర్పంచ్ అంట. అయినా వాళ్ళందరూ నా మాట నమ్ముతారా? అవునరా, వాళ్ళు నేను చెప్పేదానికన్నా నువ్వు చెప్పేది ఎక్కువగా నమ్ముతారా. అయినా ఫ్రెండ్స్ని అలా మోసం చేయాలనిపించిందిరా. ఫ్రెండ్సా మీరా? అయినా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనుకున్నారా? అయినా నా అవసరాల కోసం మిమ్మల్ని ఆడుకున్నాను రా, అంతే. నాకెందుకని చెప్పింది అనుకోండి, ఏం బాధపడట్లేదా? బాధ నాకెందుకురా బాధ? అస్సలు నాకు వాడంటే ఇష్టమే లేదు. మరి ఆ రోజు సభ దగ్గర అంతా ఏడ్చావు కదరా. అదంతా నిజమే కాదు, నటించా. ఇన్ని తప్పులు చేసి కూడా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావంటే నీలాంటి వాడికి శిక్ష పడడంలో తప్పే లేదురా. నాకా శిక్ష? నువ్వేస్తావా, మీ శివయ్య వేస్తాడా, లేదా మీ కుర్రోళ్ళు వేస్తారా? మీరా నవ్వుతున్నా, పిచ్చుకొని పట్టిందా ఏంటి? విన్నారు కదరా, బయటికి రండి. ఎవర్రా? రే, మన ఫ్రెండ్ అని చంపించింది వీడేరా. మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. చట్టం ఎవ్వడికి చుట్టం కాదు.